క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఎస్పీ రోడ్లోని సెయింట్ మేరీస్ బాలిసికా చర్చ్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని చర్చ్ ఫాదర్ నుంచి ప్రత్యేక బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రిస్మస్ వేడుకల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ బాసిలికా చర్చ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఆ చర్చిని క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చిని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఎన్నో సంవత్సరాల నాటి హిస్టారికల్ చర్చిగా దీన్ని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా నైట్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రార్థనలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ తెలుగుతో పాటు తమిళ్, ఇంగ్లీష్లో కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా క్రిస్మస్ క్రైస్తవ సోదరులు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు పెద్దలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి కూడా వచ్చి ప్రత్యేక ప్రార్థనలో కూడా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి ఎట్లా జరుపుకుంటున్నారు ఈసారి క్రిస్మస్ వేడుక? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తున్నామండి ఇంటికి. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా చాలా హ్యాపీగా చేసుకోవాలని అనుకుంటున్నాం. సో ఎప్పుడు అంటే ఈ రోజు ఎలాంటి ప్రార్థనలు కొనసాగాయి? ఇవాళ యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈసారి రెయిన్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా ఎంత క్రౌడ్ వచ్చింది అని అంటే అసలు లిటరలీ చాలా ఇది ఉంటాయి కానీ రారు యూజువల్లీ. చాలా బాగైందండి ప్రేయర్స్ అయితే. అండి ఇది మొత్తంగా చూడొచ్చు, ప్రత్యేకంగా చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఆ క్రైస్తవ సోదరులంతా కూడా ఈ చర్చికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో కూడా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ ప్రార్థనలు కొనసాగాయి. ఇక క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా 3 విడతలుగా కూడా అంటే ఇక్కడ సికింద్రాబాద్ ప్రాంత పరిధిలో వివిధ రకాల ప్రాంత ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు. అటు ఇతర రాష్ట్రాల క్రైస్తవులు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వారికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ప్రేయర్స్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళము, ఇంగ్లీష్ 3 భాషల్లో కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా, ఏ చర్చ్ చూసినా కానీ క్రైస్తవులతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రత్యేకంగా అర్ధరాత్రి నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలతో కూడా క్రిస్మస్ చర్చిలన్నీ కూడా కలకలలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.